పవిత్ర రెండో భాగం. భర్త చూపిన పేపర్లను పైపైన ఒకసారి చదివి సంతకం పెట్టబోతున్నప్పుడు మనోహర్ కోపంగా అడ్డుకున్నాడు. అక్క, ఏం చేస్తున్నావు నువ్వు? ఏరా, అతనేమో మూర్ఖుడిలా పేపర్లు జాపితే నువ్వు ఆలోచించకుండా సంతకం పెడతావా? మనో, ఇది నీ జీవితం అక్క, తొందరపడకు. లేదురా, నేను తొందరపడటం లేదు. చాలా ఓర్పుగా ఉన్నాను. 2 సంవత్సరాలుగా దగ్గర 700 రోజులు ఈ మనిషి మాట్లాడిన మాటలు, చేసిన నిర్లక్ష్యాలను సహించుకునే ఉన్నాను. అక్క, చాలురా. అవమానపడటానికి, అసహించుకోవడానికి హద్దు ఉంది. దాన్ని ఎప్పుడూ ఆయన దాటేశారు. ఇన్ని రోజులుగా ఇంట్లో జరిగిన అసహ్యాన్ని ఇదిగో ఈరోజు అందరి ముందు జరిపాడు. అమ్మా పవిత్ర, క్షమించండి నాన్న. నా పెళ్లి కోసం మీరు ఎంతో కష్టపడుంటారు, అప్పుల పాలు అయ్యుంటారు అనేది నాకు తెలుసు. మీ కష్టమంతా వృధా అవ్వకూడదనే నాన్న నేను ఈయన చెప్పినట్టు ఇన్ని రోజులు బురదపాములాగా ఉండిపోయాను. కానీ ఇప్పుడు కుదరటం లేదు నాన్న. నా మొహం చూడటానికి కూడా ఇష్టపడటం లేని అతనితో నేను ఎలా నాన్న కాపురం చేయటం? ఏమిటే వాగుతూనే ఉన్నావు? నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు జరిగిన పెద్ద ఘోరం. అక్కడికి నేనేదో నిన్ను కష్టపెట్టినట్టు సీన్ చూపిస్తున్నావే? నిర్లక్ష్యంగా అడిగిన భర్తను తలెత్తి దీర్ఘంగా చూసింది పవిత్ర. నువ్వు నన్ను కష్టపెట్టలేదు. ఏమిటే మర్యాద లేకుండా వాగుతున్నావు? నేనెందుకు నీకు మర్యాద ఇవ్వాలి? నువ్వు నాకెవరు? నీ భర్తని. ఆ బంధాన్ని తెంపుకోవడానికే కదా ఇంతసేపు డ్రామా ఆడావు. నీ మీదున్న తప్పును కప్పిపుచ్చుకోవడానికి నా మీద బురద జల్లి ఇదిగో విడాకుల వరకు వెళ్ళిన తర్వాత నీకెందుకు మర్యాద? పవిత్ర, అలా మాట్లాడకమ్మా. 1000 మాటలన్నా అతను నీ భర్త అన్న తల్లిని చూసి విరక్తిగా నవ్వింది. ఎన్ని మాటలన్నా అతను నా భర్త. ఈ మాటనే పదే పదే చెప్పే కదా అన్నిటినీ సహించుకుని కష్టాన్ని భరించమంటున్నావు. మేము ఎంతవరకు సహించుకోగలం? పవిత్ర, ఒక్కొక్క వారం ఆయన స్నేహితులు ఇంటికి వచ్చినప్పుడల్లా నన్ను చూపించి చదువులేని ఈ పిల్లకే నేను జీవితం ఇచ్చిందని చెప్పేవారు. అంతేనా? ఎప్పుడు చూడు నన్ను వెక్కిరిస్తూ చీదరించుకుంటూ చీటికి మాటికి మాటలంటూ నరకం చూపించారు. చామంచాయిగా ఉండటం నా తప్ప? పెళ్లి చూపుల్లో నన్ను చూసే కదా చేసుకున్నారు. అయినా కానీ జిడ్డుమోహం అని రోజూ నన్ను ఆడిపోసుకునేవారు. నా బాధను నాలోనే దాచుకున్నాను. ఇప్పుడు నేను తిరిగి వచ్చేస్తే మీతో పాటు నాకు గుప్పెడు అన్నం పెట్టరా? అమ్మా పవిత్ర, ఏమిట్రా చెప్తున్నావు? గోపాలకృష్ణ గొంతు బొంగురు పోగా పవిత్ర కళ్ళు చెమ్మగిల్లినాయి. నేను ఓర్చుకోలేకపోతున్నా. ఇష్టం లేని ఒక్కడితో ఉంటూ జీవితమంతా కొట్టుకోవడం కంటే ఈ ఇంట్లో ఒక మూల మీ కూతురుగాని చివరి వరకు ఉండిపోతాను నాన్న. అయ్యో, ఇందుక ఇంత ఖర్చు పెట్టి నా కూతురికి పెళ్లి జరిపించింది భగవంతుడా. ఆయనెందుకు పిలుస్తున్నావు? ఆ భగవంతుడికి కూడా కళ్ళు లేకుండా పోయిందే. లేదమ్మా, మనకే కళ్ళు లేనిది. ఆడపిల్లకు పెద్ద చదువులు ఎందుకని నువ్వే కదా చెప్పావు. మనోహర్ కోపంతో అడగడంతో స్వరాజ్యం నోరు మూసుకుని కన్నీరు కార్చింది. తప్పే. ఎక్కువగా చదివితే దానికి తగిన అల్లుడిని వెతుక్కుంటూ తిరగాలే అని అనుకున్నాను. నాకంటే ఎక్కువ చదువుకున్న అమ్మాయి వద్దు అని చెప్పడం వల్లనే కదా ఈ మనిషితో మాట్లాడి ఈ సంబంధం ఖాయం చేశాము. ఇప్పుడు అదంతా పోయిందే. ఇక నా కూతురి జీవితం ఏమవుతుంది? చివరిదాకా ఇది ఒంటరిగా ఉండిపోయేట్టు అనిపిస్తుందే. మీ సనుగుడంతా మేము వెళ్ళిన తర్వాత పెట్టుకోండి అంటూ పవిత్ర వైపు తిరిగి సంతకం పెట్టవే విసుగ్గా చెప్పిన అతను గొంతు పట్టుకున్నాడు మను. మా కన్నీరు నీకు సనుగుడుగా అనిపిస్తుందా? నిన్ను చంపేస్తానురా. మా అక్కయ్య విధవరాలుగా ఉన్నా పర్వాలేదు. ఆమెను వదిలేసి నువ్వు ఇంకొకత్తితో కులుకుదామని చూస్తున్నావా? వదలనురా. నువ్వు ప్రాణాలతోనే ఉండకూడదు. కోపంగా అతను గొంతు నొక్కగా అతను ఊపిరి పీల్చుకోవడానికి కష్టపడ్డాడు. అంతవరకు మాట్లాడకుండా కూర్చున్న బంధువుల గుంపు లేచి వాళ్ళిద్దరినీ విడదీసిన తర్వాత మాటలు తగ్గి చేతులతో కొట్టుకున్నారు. ఇంట్లోని శబ్దం బయటికి వినబడింది. వీధి మొత్తం గుమికూడి వేడుక చూసింది. పవిత్ర బాగా కుంగిపోయింది. ఇంటి గొడవ వీధి గొడవగా మారింది. గోపాలకృష్ణ స్వరాజ్యం కొడుకును ఆపుతున్నారు. పవిత్ర కళ్ళు కింద పడిన విడాకుల కాగితాలపైనే పడింది. ఇన్ని సమస్యలకు ఇదే కదా కారణం. నా సంతకంతో సమస్య తీరిపోతుందంటే నేనెందుకు ఆలోచించాలి? ఎలాగో వీడితో ఇక కాపురం చేయలేము. అలాంటప్పుడు అతనితో గొడవ పట్టడం దండక కదా. కళ్లల్లో పేరుకుని నిలబడ్డ నీళ్లను గట్టిగా తుడుచుకుంది. కిందకు వంగి కాగితాలను ఏరుకుని అందులో గుర్తు పెట్టబడిన చోట్లలో గబగబా సంతకం పెట్టడం మొదలుపెట్టింది. గుళ్ళో కర్పూర హారతితో పూజ జరుగుతున్నప్పుడు విరక్త చూపులతో అక్కడున్న స్తంభాన్ని ఆనుకుని కూర్చునుంది స్వరాజ్యం. కంటి చెవుల్లో నీళ్లు నిలబడి ఉన్నాయి. పాత జ్ఞాపకాలతో గతంలోకి వెళ్లిన స్వరాజ్యంను భుజం పట్టుకుని కుదిపింది మీనాక్షి. స్వరాజ్యం, స్వరాజ్యం. ఉలిక్కిపడుతూ చూసింది స్వరాజ్యం. ఏమిటి స్వరాజ్యం? అక్కడ పూజ జరుగుతుంది. నువ్విక్కడ కూర్చునున్నావు. పూజ మొదలయిందా? అడావిడిగా లేస్తున్న ఆమెను కూర్చోబెట్టి తాను కూర్చుంది మీనాక్షి. పూజ పూర్తి అయిపోయింది గాని నువ్విలా కూర్చో. ఎందుకు నీ మొహం అలా వాడిపోయింది? ఉండు మీనాక్షి, నేను వెళ్ళి. అరే ఉండు స్వరాజ్యం, గుళ్ళో చాలా గుంపు ఉంది. ఏదో పార్టీ వాళ్ళందరూ వచ్చున్నారు. గుంపు తగ్గని వెళ్దాం.
అలాగా అన్న స్వరాజ్యం మళ్ళీ నీరసంగా స్తంభానికి ఆనుకుని కూర్చుండిపోయింది. మీనాక్షి నిదానంగా అడిగింది. ఏం స్వరాజ్యం, ఎందుకలా ఉన్నావు? ఒంట్లో బాగోలేదా? ఒంటికి ఏం కర్మ, అది బాగానే ఉన్నది. స్వరాజ్యం, నా మీద ఆ భగవంతుడికి ఏం కోపమో తెలియటం లేదు. నా కుటుంబాన్ని ఇలా కష్టాలకు వదిలేశాడే. తడైన కళ్ళను ఒత్తుకుంది. ఏమిటి నువ్వు ఇంకా పాత విషయాలను జ్ఞాపకం ఉంచుకున్నావు? ఎలా మర్చిపోను? నా కళ్ళ ముందే నా కూతురు ఒంటరిగా నిలబడిందే. దాన్ని చూసినప్పుడల్లా కడుపు తరుక్కుపోతుందే. బాధపడకు. ఇప్పుడు పవిత్ర ఎలా ఉంది? ఉన్నది. మనుతో పాటు పనికి వెళ్తుంది, వస్తుంది. ఇంకా ఏవేవో పరీక్షలు రాస్తుంది. ప్రమోషన్ వస్తుందట. నువ్వు నమస్కరిస్తున్న అమ్మవారు నిన్ను వదులుకోలేదు. ఏం చెప్తున్నావు మీనాక్షి? జీవితమే పోయిందని నీ కూతురు బాధపడుతూ కూర్చోకుండా బాగానే ఎదిగిపోయిందే. చదువుకుని ఉద్యోగానికి వెళ్లే స్థాయికి ఎదిగిపోయింది. నీ కొడుకు కూడా 24 క్యారెట్ల బంగారమే. ఈ రోజుల్లో మగపిల్లలు మీసాలు రావటం మొదలుపెట్టగానే అమ్మాయిల్ని వెతకడం మొదలుపెడతారు. కానీ నీ కొడుకు అక్కయ్యని ఎలాగైనా జీవింపచేయాలని అనుకుంటున్నాడు. తన గురించి ఆలోచించడమే లేదే. ఇలాంటి కొడుకు దొరకటం అదృష్టం. భగవంతుడు నీకు 2 రత్నాలను ఇచ్చాడు. నిజమే, ఇద్దరూ రత్నాలే. వెతికినా దొరకని రత్నాలే. మనో మాత్రం ధైర్యంగా అక్కను పైకెత్తి ఉండకపోతే నా కూతురు కూడా నాలాగే ముడుచుకుపోయి ఉంటుంది. ఏడ్చి ఏడ్చి కరిగిపోయి ఉంటుంది. ప్రాణం కూడా పోగొట్టుకుని ఉండేదేమో. కానీ అలాంటిది ఏదీ జరగనివ్వలేదు తమ్ముడు. కింద పడిపోయిన దాన్ని లేపి నిలబెట్టాడు. పవిత్ర చదివిన స్కూల్కి వెళ్ళి సర్టిఫికేట్లు తీసుకుని మళ్ళీ చదవమన్నాడు. చదివే నీ కొరడా, నీ భవిష్యత్తుకు తోడు అని చెప్పి చెప్పి చదివించాడు. తమ్ముడి ప్రోత్సాహంతో పవిత్ర కూడా మిగతా విషయాలను పక్కకు తోసేసి చదవటం మొదలుపెట్టింది. తమ్ముడు చెప్పిందంతా చదివి అన్నిటినీ పాస్ అయింది. దొరికిన విజయం ఆమెను మరింత ఉత్సాహపరిచి పెద్ద పెద్ద చదువులు చదివి ఈరోజు తమ్ముడు పనిచేసే కంపెనీలోనే అతని కంటే పెద్ద పదవిలో కూర్చోబెట్టబడింది. కూతురు ఎదుగుదలను చూసి తండ్రి గోపాలకృష్ణ తనని తాను తేర్చుకున్నాడు. స్వరాజ్యం మాత్రం పాత విషయాలను మర్చిపోలేకపోయింది. కన్నతల్లి కదా. పవిత్ర వయసులో ఉన్న ఏ అమ్మాయి అయినా సరే పిల్లా పాపలతో వెళ్లటం చూస్తే చాలు స్వరాజ్యం మనసు తప్పించిపోతుంది. తన కూతురికి పిల్లలు పుట్టుంటే తాను అమ్మమ్మను అయ్యుండేదేనని సనుగుడు మొదలుపెట్టేది. ఏమిటి స్వరాజ్యం, మౌనంగా ఉన్నావు? మనసు దేన్నో ఆలోచించి తప్పిస్తుంది మీనాక్షి. సరే, నేను బయలుదేరినా, పిల్లలు వచ్చే సమయం అయ్యింది అంటూ నిట్టూర్పు విడుస్తూ లేచింది స్వరాజ్యం. రా, దేవుణ్ణి చూసి దండం పెట్టుకు వెళ్దాం అంటూ ఇద్దరు అలంకారం చేస్తున్న అమ్మవారిని మనసు కరిగేలా వేడుకుని గుళ్ళో నుండి బయటకు వచ్చారు. స్వరాజ్యం, నువ్వు నడిచా వచ్చావు? అవును, సాయంత్రం పూట నడిస్తే ఒంటికి మంచిదని డాక్టర్ చెప్పాడు. సరేరా, మాట్లాడుకుంటూ నడుద్దాం. నిన్ను చూసి ఎన్ని రోజులైంది? ఇద్దరు వీధి చివరిగా నడవటం మొదలుపెట్టారు. అవును, నేను నీ గురించి ఏమీ అడగనే లేదే. నువ్వెలా ఉన్నావు? ఉన్నాను. ఆయన సంపాదనలో ఉన్నదాంతో సరిపుచ్చుకుని హాయిగా జీవిస్తున్నావు. నువ్వు అదృష్టవంతురాలివి. ఏం చెప్పావు? పిల్లలు లేకుండా ఉండటం కంటే కళ్ళ ముందు కన్న కూతురు ఇలా ఒంటరిగా నిలబడటం చూడటానికి చాలా కష్టంగా ఉంది. ఎందుకు స్వరాజ్యం అలా మాట్లాడుతున్నావు? ఇంకేం చేయమంటావు? కూతురు హాయిగా కాపురం చేసుకోవాల్సిన వయసులో జీవితాన్ని పారేసుకుని నిలబడిందేనని నేను ఒక పక్క కష్టపడుతుంటే ఈ మనో దానికంటే ఎక్కువ కష్టపడుతున్నాడు. వాడేం చేశాడు? వస్తున్న మంచి సంబంధాలన్నింటినీ వద్దని చెప్తున్నాడు. ఎందుకు? ఇంట్లో అక్కయ్య ఇలా ఉంటే నేను పెళ్లి చేసుకోవడం కుదరదు అంటున్నాడు. వాడు చెప్పేది న్యాయమే కదా. కానీ ఇద్దరు అలా నిలబడితే నా వంశం అభివృద్ధి కాకుండా పోతుందే. నా ప్రాణం పోయే లోపల ఒక మనవడినో మనవరాలనో ఎత్తుకుని బుజ్జగించాలని నా మనసు కొట్టుకుంటుంది. నీ ఆశలోనూ న్యాయముంది. ఇది నా పిల్లలు అర్థం చేసుకోవటం లేదే. నిన్న కూడా మనుకి ఒక మంచి సంబంధం వచ్చింది. పిల్ల తండ్రికి మన మను బాగా నచ్చాడు. మళ్ళీ వస్తున్నారు. కానీ వీడు పట్టుదలగా వద్దు అంటున్నాడు. నేను వాడి మనసు మారదా అని ప్రతి గుడికి వెళ్ళొస్తున్నాను. కానీ ఒక్క దేవుడు నా ప్రార్థనని వినిపించుకోవడం లేదు. నేను ఒక మాట అంటే తప్పుగా అర్థం చేసుకోవుగా. చెప్పు. నువ్వెందుకు పవిత్రకి ఇంకో పెళ్లి చేయకూడదు? అది ఎంతకాలం ఇలా ఒంటరిగానే ఉంటుంది? దానికని ఒక జీవితాన్ని ఏర్పరిచి ఇచ్చేస్తే మను తానుగా పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. మీనాక్షి, నువ్వు చెప్పేది కరెక్ట్గా జరుగుతుందా? నువ్వు ఇదంతా ఆలోచించనే లేదా? అయ్యో, నేనెలా? ఏమిటి నువ్వు? కాలం ఎంతో మారిపోయింది. ఇంకా భయపడుతూ కూర్చున్నావే? లేదు మీనాక్షి. ఒకసారి మా ఆడపడుచు ఈ మాట ఎత్తినప్పుడు పవిత్ర గట్టిగా ఆవిడ్ని మందలించింది. దాని మనసును ఇంకా గాయపరచకూడదని మేము ఆ మాట వదిలేశాము. తప్పు స్వరాజ్యం. అది చిన్నపిల్ల. ఇంకా ఎన్ని రోజులు అది ఇలా ఒంటరిగా ఉంటూ కష్టపడుతుంది? ఒక పిల్లాడన్నా ఉంటే అది వేరుగా ఉండేది. అలా ఉండుంటే నేనెందుకు బాధపడతాను? దానికి దారి లేకుండా పోయిందే. అది కూడా మంచికే జరిగింది. ఎలా? అవును, పిల్లాడుండుంటే మళ్ళీ పెళ్ళికొడుకుని చూడటంలో కష్టం ఏర్పడుతుంది. పిల్లాడితో ఎవడు ఒప్పుకుంటాడు? ఇప్పుడు అలా లేదే. ఏదో రెండో పెళ్లివాడైనా పర్వాలేదా? రెండో పెళ్లివాడా? అవును, దీనికది రెండోసారే కదా. ఇలా చూడు,
నువ్వు దేని గురించి బెంగ పెట్టుకోకు. నాకు తెలుసున్న చోట పవిత్ర గురించి చెప్పుంచుతాను. మంచి అబ్బాయి దొరికితే మాట్లాడి సెటిల్ చేసుకుందాం. ఏమంటావు? ఎందుకైనా మంచిది. నేను ఆయనతో ఒకసారి మాట్లాడతాను. మాట్లాడు. అమ్మాయి జీవితం గురించి ఆయన కూడా బాధపడుతూ ఉంటాడు కదా. బాగా అర్థమయ్యేటట్టు చెప్పు. అలాగే మీ అబ్బాయి దగ్గర కూడా చెప్పు. మనో దగ్గర వాడు 4 చోట్లకు వెళ్ళేవాడే కదా. ఎవరైనా మంచివాడు దొరికితే చూడండి. మంచి జరిగితే చాలు. సరేనా? సరే, నువ్వు ఇంటికెళ్ళు. నేను కూరగాయలు కొనాలి. వెళ్ళిరానా? సరే. మర్చిపోకుండా ఇంట్లో మాట్లాడు. మీనాక్షి చెప్పేసి కుడివైపున ఉన్న షాప్కి వెళ్ళగా ఏదో తెలియని భయంతో ఇంటివైపుకు నడవసాగింది స్వరాజ్యం. పూర్తి వీడియో కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.